దుబ్బాక పట్టణంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి జయంతి పురస్కరించుకొని ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో నృత్య ఛత్రపతిలు చేస్తూ శివాజీ మహారాజ్ యొక్క చిన్న ప్రతిమను కారుపై పెట్టి ఊరేగింపుగా ఊరిలో తిప్పుతూ ద్విచక్ర వాహనంతో ఉత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. దుబ్బాక ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జయంతి 1990 సంవత్సరంలో అంటే 395 జయంతి వేడుకలు ఈరోజు మనము దుబ్బాకలోని ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీనికి దుబ్బాకలోని వివిధ హిందూ కులాలంతా కూడా పార్టిసిపేట్ చేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తున్నారు. దీన్ని ఛత్రపతి శివాజీ యొక్క గత చరిత్రలో చూసుకుంటే మొఘల్ సామ్రాజ్యాన్ని చూడదాన్ని హిందూ వ్యవస్థ ఏదైతే ఉందో హిందూ మతాంతం ఏదైతే ఉందో దాన్ని చాలా నెలకొల్పడం జరిగింది. వీరి యొక్క స్ఫూర్తిదాయకమే ఈ యువతకు ఆదర్శంగా నిలవాలని ఈరోజు ఘనంగా దుబ్బాక ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. జై భవాని. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా మనం దుబ్బాకలో జరుపుకోవడం జరుగుతుంది. మరి చిన్నప్పటి నుండి తల్లి పాల నుండి మరి ఒక దేశాన్ని ఒక మన హక్కులను ఎట్లా కాపాడుకోవాలి, మరి ఔరంగజేబు నుంచి ఓడించి మన ఛత్రపతి శివాజీ మన హిందూ యువకులకు మహిళలకు అందరికీ కూడా విముక్తిని కలిగించి మన హిందూ వ్యవస్థ సామ్రాజ్య స్థాపనగా ఎదిగింది. కాబట్టి అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ని మనం ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా అందరూ కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై భవానీ, జై శివాజీ.